వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్, అదేవిధంగా పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ ప్రశాంతి కొదుమూరు గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. సో పిల్లల్లో టెన్షన్ మొదలైపోయింది. సో చాలా వరకు నేను ఇన్ని మార్క్స్ రావాలి, అన్ని మార్క్స్ రావాలని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అట్లా మార్క్స్ తగ్గినప్పుడు కావచ్చు, ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, సూసైడ్కి కూడా వెళ్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఆ పిల్లలకి ఎట్లా మనం కౌన్సిల్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ వరకు వాళ్ళ థాట్స్ వెళ్ళాయంటే దానికి కారణాలు ఏంటి? సో అందరూ అలా చేయట్లేదు. ఓకే, కొందరు అలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. దానికి రీజన్స్ ఏంటి? అక్కడ మేజర్గా రీజన్స్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్. తల్లిదండ్రులు, స్పెషల్లీ తల్లిదండ్రులు, కొన్నిసార్లు టీచర్స్ అవ్వచ్చు. సో వీళ్ళకి తల్లిదండ్రులు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నేను అవి రీచ్ కాలేనేమో అనేసి వాళ్ళకి ఇంకా తోచక అటు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి అన్నిటికీ మూలము చిన్నప్పటి నుండి అన్ని స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మైండ్ సెట్ చాలా మారాలి. ప్రతి ఏటా వింటున్నాం మనము, ఇన్ని సూసైడ్స్ అవుతున్నాయి, ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకుని ఇంత వింటున్నాం. మళ్ళీ ప్రతి ఏటా అవుతూనే ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఆ పేరెంట్స్ కి ఇంకా అవగాహన రావట్లేదు. సో ఎలా ఉండాలి? ఇప్పుడు మార్క్సే అన్ని కాదు అని తెలుసుకోవాలి. ఒకప్పుడు డైలాగ్ ఉండేది, చదువుకోకపోతే ఎందుకు పనికిరావు అనేసి. కానీ ఈరోజు అలా లేదండి. మన చుట్టూ చూడండి, ఏ చదువులు లేకున్నా ఎన్ని ఫీల్డ్స్లో ఎక్సెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో అదే మైండ్ సెట్ ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన వర్డ్స్, చదువుకుంటేనే ఏమన్నా ఉంది లేకపోతే ఏమీ లేదు అనేసి వాళ్ళు ఇంకా వీళ్ళని ప్రెషరైజ్ చేయడము. ఇంకొకటి, ప్రతి పిల్లోడు మనస్తత్వం డిఫరెంట్, వాళ్ళ ఎబిలిటీస్ డిఫరెంట్ అండి. అసలు పిల్లల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందండి మామూలుగా? ఎందుకంటే మీరు పేరెంటింగ్ కోచ్, సో ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పిల్లలకా, లేదంటే ఇట్లాంటి టైంలో తల్లిదండ్రులకి ఇవ్వాలా? మెయిన్ తల్లిదండ్రులు అండి. ఇప్పుడు ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఒక కౌన్సిలర్గా అతనితో మాట్లాడితే తనకి ఆ ఊరట లభించదు. తను వాళ్ళ తల్లిదండ్రుల నుండి వినాలనుకుంటాడు. సో వీళ్ళని కౌన్సిల్ చేసేది. సో వాళ్ళు వచ్చేసి, మాకేం వద్దు బాబు, నీ మార్క్స్ అవసరం లేదు, మార్క్సే అంత అన్నీ కాదు, నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అనే ఆశ, వేరే భరోసా, వేరే డైరెక్షన్, ఎన్నో దారులు ఉన్నాయి, ఇది పోతే నువ్వు ఇంకా దీంతో జీవితం అంతం అయిపోలేదు, ఇంకెన్నో చేసుకోవచ్చు అని చెప్పే తల్లిదండ్రులు ఉంటే ఇలాంటి ఆలోచనలు అసలు రానే రావు కదా. ఇంకొకటి, ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని అనుకోండి, నా కొడుకు కూడా ఇంజనీర్ అవ్వాలి అనుకోవడం తప్పు. సో వాళ్ళకి ఆ ఆప్టిట్యూడ్ లేకపోవచ్చు. తనకి వేరే ఆర్ట్స్ వైపు, హ్యుమానిటీస్ వైపు, తనలో ఒక గొప్ప లాయర్ అయ్యే గుణం ఉండొచ్చు. కానీ అది చూడకుండా, అది గుర్తించకుండా నువ్వు ఇంజనీరే కావాలి అని ఫోర్స్ చేసి ఆ చదువులు చదివిస్తే, సక్సెస్ అవుతే, పాస్ అవుతే ఏదో ఇంజనీర్ అయినా వాళ్ళకి లైఫ్ లో ఒక తృప్తి ఉండదు. ఎంత జాబ్ చేసినా వాళ్ళు అనుకున్నది అది వాళ్ళ మనసులో లేనప్పుడు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. సో ఎంత పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా, ఈరోజు నిన్ననే ఒక ఆవిడతో, పెద్ద ఆవిడ, తను ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు ఎనర్జీ ఉండట్లేదు, మీటింగ్స్ చేస్తున్న ఎనర్జీ ఉండట్లేదు అని చెప్తుంది. అయితే నేను అన్నాను, నువ్వు చేస్తున్న చాలా పెద్ద పొజిషన్ అన్నమాట. సో నాకు ఎనర్జీ ఉండట్లేదు అంటే నేను ఒకటే అడిగాను, నువ్వు చేస్తున్న పని నీకు నచ్చుతుందా అనేసి. ఆవిడ ఒకటే అన్నారు, నాకు ముందు నచ్చేది కానీ ఇప్పుడు నచ్చట్లేదు అనేసి. సో మన సైకాలజీతో ఎనర్జీ అనేది ఫిజికలే, కానీ అది
ఎమోషనల్, మెంటల్ దీని వల్ల వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను, నేను పడుకుంటాను, లెగలేను, నేను నాకు లేపద్దెవరు అని పిల్లోడు పడుకుంటాడు. ఏదన్నా లేవు, ఇంతసేపు పడుకుంటారా, లెగు, టైం అయింది, స్నానం చేయి, లెగు, అన్నం తిను, లెగు అంటే లేదు నాకు లెగాలని లేదు అని ఇది చేసి పడుకుంటాడు. అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తాడు, పదరా బయటకు వెళ్దాము అనగానే టక్కని లేచి కూర్చుంటాడు. ఆ అలసట అదంతా ఏంటి, అబద్ధమా? అబద్ధం అంటే కాదు, నిజమే. కానీ వాళ్ళకి నచ్చింది ఉంటే అట్లా ఎనర్జీ వచ్చేస్తుంది. సో మనం చేసే జాబ్ ఏదైనా మనకి నచ్చింది అవుతే ఆ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎవరో ఫోర్స్ చేసినందుకు చేయట్లేదు, మనము మన సొంతంగా ఇష్టంగా చేస్తున్నాము. సో కెరియర్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు తల్లిదండ్రులు గుర్తించాల్సింది, వాళ్ళకి పిల్లలకి నచ్చే దారిలో వాళ్ళకి తీసుకెళ్ళాలి. అంతేగాని మన కుటుంబంలో అందరు డాక్టర్లే, నువ్వు డాక్టర్ చదవాలో అనేసి వాళ్ళకి నచ్చకపోయినా అలాంటివి ఉంటాయి. అది చాలా తప్పు. సో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నా పిల్లోడు తనలో నా జీన్స్ ఉంటాయి, నేను డాక్టర్నే, వాడు డాక్టరే కావాలి, అది చాలా తప్పు. ఈ చైల్డ్ ఇస్ డిఫరెంట్ అండి. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ టెంపరమెంట్, వాళ్ళ ఆప్టిట్యూడ్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అది మనము ఏంటది, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, చాలా ముందు నుండే. ఇప్పుడు నేను నా పేరెంటింగ్ కోర్స్లో అదే చెప్తూ ఉంటాను, మీరు డిఫరెంట్ వేస్లో అబ్జర్వ్ చేయండి. దేంట్లో మీ బాబు కానివ్వండి, పాప కానివ్వండి, దేంట్లో రుచి చూపిస్తున్నారు అది రికగ్నైజ్ చేయండి. వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్కి ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు వాళ్ళకి డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆడనివ్వండి, వాళ్ళకి డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడనివ్వండి. అందులో ఎక్కడ ఏది నచ్చుతుందో తెలిసిపోతుంది. ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పోజర్ దొరకాలి. అన్ని వాళ్ళ ప్లేట్లో అన్ని పెడితే వాళ్ళు ఏది పిక్ చేసుకుంటారు అనేది చూసుకోవాలి. ఓకే మ్యామ్, అసలు ఈ ఎగ్జామ్స్ వచ్చేసాయి కదా, సో ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్గా ఉండాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఇన్ని మార్కులు తెచ్చుకో, అలా ఇలా ఏది మార్కుల గురించి మాట్లాడొద్దు. వాళ్ళ ఎఫర్ట్స్ పైన ఫోకస్ చేయండి. పక్కన వాళ్ళతో కంపారిజన్ వద్దంట. కంపారిజన్ వద్దు. వాడికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకో, ఎక్కువ కాదు, ఇన్ని మార్క్స్ కూడా కావాలి అనే సమయం కాదు ఇది. సో ఇప్పుడు వాళ్ళు ముందే చదువు టెన్షన్లో ఉంటారు. అలాంటప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ వాళ్ళ ముందు మాట్లాడొద్దు. అలాగే వాళ్ళు కొందరు పిల్లలు టెన్షన్ పడిపోతుంటారు చాలా, నేను రాయలేను, ఫెయిల్ అవుతాను అట్లా అనేసి. సో అలాంటప్పుడు పర్లేదు, నీకు ఎంత వస్తే అంత రాయి అని చెప్పడము. నేను ఏమి అను, ఎన్ని మార్కులు వచ్చినా ఏం పర్వాలేదు, నువ్వు ఎంత వస్తే అంత రాయి అని వాళ్ళకి ఓదార్చడము. అలాంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఓకే, వాళ్ళు నాకు తక్కువ మార్క్స్ వచ్చినా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆ ప్రెషర్ పోతుంది. ప్రెషర్ పోయినప్పుడు వాళ్ళు మంచిగా చదవగలరు, ఇంకా ఫోకస్ చేయగలరు. మెయిన్ అదే అండి, అంటే మెయిన్ కంపారిజన్ అనేది కూడా చాలా ఇబ్బంది కదా మ్యామ్ పిల్లలకి. కంపారిజన్ అయితే అస్సలు చేయొద్దండి, ఎవరికి మంచిది కాదు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీ పెళ్ళైంది కదా, సో సపోజ్ మీ భార్య అందనుకోండి, ఏమండి చూడండి, అతను చూడండి మీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే ఎలా ఫీల్ అవుతారు? అలాగే మీ భార్యకు పోయి మీరు అన్నారు అనుకోండి, ఆవిడ చూడు వంట ఎంత బాగా చేస్తుంది, అలా నేర్చుకో అన్నారు, మీకు పరిస్థితి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేయడం వల్ల మనసు దెబ్బతింటుంది, తక్కువ చేసినట్టు అవుతుంది. సో ఫస్ట్ అది మనము ఆ ప్లేస్ లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకోవాలి, పిల్లల్ని కంపేర్ చేసే ముందు. అదొక్కటి ఈ విధంగా ఉంటే ఇంకా పిల్లలకి ఎట్లా ఉంటుంది. సో కంపేర్ అనేది ఎప్పుడూ చేయొద్దు. సో మనల్ని మనము ఎవరితో కంపేర్ చేయొద్దు, మన పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దు. ఒకటే నేర్పించవచ్చు, కంపేర్ చేసేది ఉంటే నీ పాస్ట్ పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేసుకో. నీకు పోయిన ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈసారి అంతన్నా రావాలి, ఇంప్రూవ్ అన్నా కావాలి కదా, అంతే. ప్రెషర్ అయ్యకండి. సో
ఇది కాకుండా ఇప్పుడు పిల్లలు ఎదిగే కొద్దీ టీనేజ్లో వచ్చేసరికి వాళ్ళకి ఎన్నో రకాల వేరే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటి గురించి కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి అవగాహన ఉండాలి. సో ఇవన్నిటిపైన ఫోకస్ ఉండాలి. ఓకే, ఇది ఎగ్జామ్స్ టైంలో చెప్పదలుచుకుంది, ఎందుకంటే ఇప్పుడు ఏమీ ఎక్కువ చేయలేము. సో నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడే ముందు నుండే ఒక డిసిప్లిన్, పంక్చువాలిటీ తీసుకురావడము, పిల్లల్లో ఒక టైం టేబుల్ ప్రకారము వెళ్ళడము, వాళ్ళ చదువుకి ఇంకా ఆటపాటలకి అన్నిటికీ ప్లేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ వచ్చాయి అనేసరికి అప్పుడే పరిగెత్తుకుంటూ చదువులు స్టార్ట్ చేయడము, పేరెంట్స్ కూడా అప్పుడే అలర్ట్ అవ్వడము, అది మంచిది కాదు. స్టార్టింగ్ నుండే రోజు ఇంత టైం కేటాయించి చదువుకుంటే ఎగ్జామ్స్ అప్పుడు ఇలాంటి ప్రెషర్స్ ఉండవు. ఎస్, ప్రశాంతి కొదుమూరి గారు వచ్చేసేసి చాలా వరకు కూడా అంటే సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్, అదేవిధంగా పేరెంటింగ్ కోచ్. ఏదైనా ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తున్నారు, పిల్లలు మన మాట వినలేదు అని అంటే అది పిల్లల తప్పు అయితే కాదు, తల్లిదండ్రులు వాళ్ళని ఎట్లా మలుచుకోవాలి అని చెప్పేసి చాలా సెషన్స్ అయితే చేస్తూ ఉంటారు. లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లో కూడా సెషన్స్, వెబినార్స్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మేడంతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్.